హిందూపురం ఏదో బాలకృష్ణ గారి నియోజకవర్గం అని చెప్పి ఏది పడితే అది చేస్తా. మీ రెడ్ బుక్లో పేజీని చించొచ్చామో డిజిటల్ బుక్లో. మరి బాలకృష్ణ గారు ఇలాంటి చర్యలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో ఆయన తెలుసుకోవాలా. అదే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తే ఇటువంటి నేచ నికృష్ట ఆలోచనలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఏదైతే పార్టీ ఆఫీస్ మీద అటాక్ జరిగిందో ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, అన్ని పార్టీలు కూడా ఖండించవలసిన విషయం. ఒక రాజ్యాంగబద్ధంగా ఒక గెలిచిన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే రావట్లేదు మహాప్రభు, ఆ ఎమ్మెల్యేని జాడ చూపించండి మేము మనం అడుగుతుంటే, అంటే గెలిచిన ఎమ్మెల్యే రాకపోతే ప్రజలు అడగరా? ప్రజలు అడిగితే మీరు పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేస్తారా? పార్టీ ఆఫీస్ అటాక్ మీద చేస్తే పార్టీలంతా కాముగా కూర్చోవాలా? రాజ్యాంగం ఎక్కడికి పోతుంది? రాజ్యం ఎక్కడికి పోతుంది? మీరు ఎంసే మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అవలంబిస్తాం, రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప మాకు వేరే రాజ్యాంగం లేదనుకుంటే, మీకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మాకు డిజిటల్ బుక్ రాజ్యాంగం ఉంది. కానీ మీకులా మేము ఆ తప్పుడు పనులు చేయం. మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేస్తారేమో, కానీ మా డిజిటల్ బుక్ ఆధారంగా రాజ్యాంగానికి అనుగుణంగా ఎవరైతే ఈరోజు అటాక్ చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకునే రోజులు వస్తే గుర్తుపెట్టుకుంటాం. మీ రెడ్ బుక్లో పేజీని చించొచ్చామో డిజిటల్ బుక్లో పేజీని చించడానికి ఉండదు. తప్పకుండా ప్రతి ఒక్కరి పేరు కూడా మేము గుర్తుపెట్టుకుంటాం. ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకొని ఏదైతే ఈరోజు వాళ్ళు అటాక్ చేశారో వాళ్ళందరినీ కూడా సగిన శాస్తి చేసేలాగా చేస్తామని కూడా తెలియజేస్తాం. ఇది ప్రతి పౌరుడు ఖండించాల్సిన విషయం. అధికారం ఉంది కదా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం దీన్ని అరాచకంగా అక్కడ అంతా పార్టీ ఆఫీసులోకి వెళ్ళి చాలా దారుణంగా కుర్చీలు, బెంచీలు, ఫర్నిచర్, బిల్డింగ్ అంతా ధ్వంసం చేస్తామంటే పార్టీ వాళ్ళు నాయకులు కానీ ఎవరు కానీ కామ్గా ఉన్నారు. అదేవిధంగా మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ రోజు బాలకృష్ణ గారు కూడా అదే కాన్స్టిట్యూషన్లో ఉన్నారని అనుకుంటున్నారు. మరి బాలకృష్ణ గారు ఇలాంటి చర్యలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో ఆయన తెలుసుకోవాలా. అదే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తే వీళ్ళు కానీ అదేవిధంగా అంతకంత రెట్టింపు దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. కానీ సమస్య ఎప్పుడు కూడాను పార్టీలు ఎప్పుడు కూడా పార్టీ కార్యాలయాల మీదకి ఏది వెళ్ళకూడదు. విమర్శ ప్రతి విమర్శ అనేది ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే పార్టీ పరంపరంగా సిద్ధాంత పరంపరంగా వాళ్ళు విభేదించండి. అంతేగాని మ్యాన్ హ్యాండిల్ చేయటం, పార్టీ ఆస్తులను ధ్వంసం చేయటం ఎంతవరకు సబబు మీరే ఆలోచించండి ప్రజలు. కానీ డెఫినెట్గా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దీన్ని కూడా ఖండించి ఉంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఆయనే ఊళ్ళో ఉండి ఇలాంటి వాటిని ప్రోత్సహించారంటే ఇది గూండా రాజ్యం అనుకోవాలా, ప్రజారాజ్యం అనుకోవాలా మీరే ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రలు, కుతంత్రాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు తప్ప ఏం జరగట్లేదు. ఈరోజు మీరు చేసేటువంటి దాడి ఏదైతే హిందూపురం పార్టీ కార్యాలయం మీద మీ టీడీపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దాడి ఈ రోజుతో పోద్ది అనుకుంటున్నారా? రేపు ఈ రాష్ట్రంలో మీరు రాజకీయం చేయాలనుకొని రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఉంటుందా? భయపెడదాం అనుకుంటున్నారా? భయపెట్టేటువంటి పరిస్థితికి ఏదో హిందూపురం ఏదో బాలకృష్ణ గారి నియోజకవర్గం అని చెప్పి ఏది పడితే అది చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాం. గెలుపులు ఎప్పుడు ఓటములు గెలుపులు రాజకీయాల్లో సర్వసాధారణం. ఎగిసి పడే ప్రతి అలా ఒడ్డుకు రావాల్సిందే. మీరు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం అనధికాని హామీలతో, అక్రమాలతో ప్రజలను మోసగించి అన్ని వర్గాల ప్రజలను నడ్డి వెడగొట్టి అధికారంలోకి వచ్చినట్టు కూటమి ప్రభుత్వం, సూపర్ 6 హామీ ఇచ్చి అమల్లోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే 18 నెలలుగా సూపర్ 6 కొడతామని ఏ విధంగా డొకౌట్ అయిందో, ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలు మోసగించో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కానివ్వండి వేల సంఖ్యలో పెట్టినటువంటి కేసులు ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు తుంగలో తొక్కి లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి స్వత్త రాజ్యాంగం చేసుకొని పరిపాలన చేస్తున్నారు. ఈరోజు ఏమీ లేనటువంటి ఆర్భాటాల కోసం పవన్ కళ్యాణ్ గారు, పదవుల కోసం పెదవులు ఇప్పనటువంటి పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో మీరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాష్ట్రంలో తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు మీరు చేసేటువంటి విధానాలు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా
మీ ఇంటి మీద మీ కార్యాలయం మీద ఎగరవేస్తే రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉందో గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు, కాలం తిరుగుతూనే ఉండదు. భూచక్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మీ అధికారం కాదు, మీ రాష్ట్రం నుండి చరమగీతం పాడేటువంటి కార్యక్రమం చాలా దగ్గరలో ఉంది. పార్టీ కార్యాలయం ధ్వంసం చేయడం మరి వైసీపీ నాయకులు ఏం చెప్తారు? అంటే ఈ కూటమి పాలన ఏ విధంగా ఉంది అనే దాని మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యకర్తల మీద దాడులు కానీ, అసలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల మీద, రాజకీయ నాయకుల మీద కేసులు కానీ, మరి పార్టీ ఆఫీసుల మీద కూడా వెళ్ళే పరిస్థితికి వచ్చారంటే ఎంత దిగజారిపోయారు, ఎంత భయపడతా ఉన్నారనే దాని మీద ఇది తార్కాళం. రేపు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. జగన్ గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ హారతలు పట్టి జనం ఉవ్వెత్తున ఎగురిపడతా ఉంటే రేపొద్దున దీన్ని అణిచివేయటం కోసం పార్టీ కార్యాలయాలని, కార్యకర్తల్ని, నాయకుల మీద దొంగ కేసులు పెట్టి ఈ చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజల ద్వారా బుద్ధి చెప్తామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీ ఏమో కార్యాలయం, పార్టీ నాయకులేమో దేవుళ్ళని, పార్టీ కార్యాలయాన్ని దేవతలుగా కొలిచేటువంటి తెలుగుదేశం పార్టీ కీచకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు దేవాలయం లాంటి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అసలు ఈ యొక్క రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేక వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇటువంటి నీచ నికృష్ట ఆలోచనలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రానున్న రోజుల్లో ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్తారని, తద్వారా ఈ రాష్ట్రంలో వాళ్ళకి డిపాజిట్లు కోల్పోయేటువంటి పరిస్థితి రానున్న ఎన్నికల్లో జరిగిద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హిందూపురంలో వైసీపీ పార్టీ కార్యాలయం ధ్వంసం మీద ఏం చెప్తారు? ఈ రోజున వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు, వీళ్ళు చేసే అవినీతి పనులకి తట్టుకోలేక ఇప్పుడు దాకా జనాల మీద కేసులు పెట్టి చైనాట్లు కూడా కేసులు ఇరిగించి నానా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు అవి తట్టుకోలేక ఇంకా ఆఫీసులు కూడా తీసేస్తే బాగుంటుందని ప్రత్యేకంగా వీళ్ళు వచ్చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారని ఇది అవుతున్నారు. అలాంటిది పార్టీ కార్యాలయం పగలగొట్టది నీతి జ్ఞానం కూడా లేకుండా అదే రోజు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గాడ ఉండి అంటే అతను ప్రమేయం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు సూచించారు, మన బాలకృష్ణ దాన్ని పాటించారు కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాడ అందుట్లో ముద్దాయిల కింద పెట్టి నీతి అనేది, చట్టం అనేది అందరికి ఒకటే కాబట్టి కంపల్సరీ ఎవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళతో పాటు నియోజకవర్గం ఎమ్మెల్యేని, అక్కడున్న పెద్దల్ని, రాష్ట్ర నాయకులను కూడా అందుట్లో ఇరిగించి న్యాయం చేయాలని కోరుకోండి. బాలకృష్ణ గారు ఊళ్ళో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఊళ్ళో ఉన్నా, లేకపోతే లోకేష్ ఉన్నా, లేకపోతే ఎవరున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం చెప్పాను కదా, ఏదైనా కూడా విధ్వంసం, ఇబ్బంది పెట్టాలి, లేకపోతే అక్రమ అరెస్టులు చేసి జైళ్ళల్లో కూర్చోబెట్టాలి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా వీళ్ళందరూ ఒక కంకణం కట్టుకున్నారు. ఇవాళ రెడ్ బుక్ అంటున్నారు కదా, రెడ్ బుక్లో ఏమన్నా మంచి ఏమైనా జరిగిందా అండి ప్రజలకి? ఇవాళ గొప్పగా నారా లోకేష్ గారు నేను రెడ్ బుక్ తెచ్చాను, అదేదో అసలు నేనే కనిపెట్టాను, నిజంగా మీరే కనిపెట్టారు. ఇబ్బంది పెట్టడం అనేటువంటిది, జైళ్ళల్లో కూర్చోబెట్టడం అనేటువంటిది, అక్రమ కేసులు పెట్టడం అనేటువంటిది నిజంగా రెడ్ బుక్ పరంగా మీరే బయటికి తెచ్చారు. దాన్ని రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు, రెడ్ బుక్ అంటే ఏదో పెద్ద ఇదేవి కాదు, మేము గుడ్ బుక్ పెట్టుకుంటామని చెప్పేసి. అంటే రెడ్ బుక్కి గుడ్ బుక్కి ఎంత తేడా ఉందో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారని తెలియజేస్తా ఉన్నాను. బాలకృష్ణ గారి డైరెక్షన్ లేకుండా జరిగిందంటారా? లేదు కదా, ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఉన్నాడు. ఇంత అప్రజాస్వామికంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు డేర్ చేశారంటే అది కంపల్సరిగా డైరెక్షన్ తోటే, బాలకృష్ణ గారి డైరెక్షన్ జరిగిందనేది మా ప్రగాఢ విశ్వాసం. అది నిజం కూడా అదే జరిగింది. అదే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీలు ఆ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు ప్రచారం చేసుకోవటానికి కానీ, ఈరోజు జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపితే, ప్రశ్నిస్తే అది తప్పు అయిపోతుంది వాళ్ళకి. ఈ గవర్నమెంట్లో ఈ విధంగా ఈ తప్పులు జరుగుతామని వీటిని సరి చేసుకోమని చెప్తారు ప్రతిపక్షాలు. చెప్తే వారిని వేధించి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి
అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళకి ఎగనెస్ట్గా ఉన్నటువంటి మొత్తం కూడా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ఎవరు కూడా ప్రశ్నించకూడదు, అడగకూడదు, సమస్యల మీద ఫైట్ చేయకూడదు. ప్రభుత్వం ఈ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని చెప్పి ఎవరైనా చెప్తే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఇది బాలకృష్ణ, నాట్ ఓన్లీ బాలకృష్ణ. ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న మనం చూసాం వైజాగ్లో ఏ విధంగా మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో అసహనంగా మాట్లాడతారు. ఈ అసహనం అనేది వాళ్ళలో పెరిగిపోతుంది. ఎందుకంటే అనుకున్నది జరగట్లేదు, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తూ ఉంది. అదేవిధంగా మరి ఇక లోకేష్ తెలిసే ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం అని ఆయన చెప్పుకుంటూ ఆయన అమలు చేస్తున్నామని బెదిరించటం, వేరే విధంగా ఆయన నెగిటివ్ ధోరణిలో మాట్లాడటం, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. కక్షపూరిత విధానాలని, ప్రతీకార చర్యలకి దిగుతూ ఎదుర ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్రలు చేస్తూ ఉన్నారు. కానీ నేను చెప్పేది ఒకటే, మీ యొక్క ఈ అప్రజాస్వామిక చర్యల్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తగిన రీతిలో, తెలుగు ప్రజలు చాలా అడ్వాన్స్డ్, చాలా ఆలోచన శక్తి కలిగినటువంటి వాళ్ళు. ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలుసు. మీరు మసిపూసి మారేడుగాయ చేసి ఏదో చెప్తూ ఈ పెట్టుబడులు వచ్చినాయి, ఆ వచ్చినాయి, ఈ వచ్చినాయి చెప్పుకోవటం తప్ప అసలు సంక్షేమం విస్మరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆఫీసుల మీద కానివ్వండి, అక్రమైన కేసులు పెట్టడం, స్టేషన్లో పెట్టడం, లేదు అని అంటే ఆఫీసులు ధ్వంసం చేయడం, వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. అసలు ప్రజాపాలన కొనసాగుతుందా, రౌడీ పరిపాలన కొనసాగుతుందా అనేది ప్రజలు కూడా బెంబేలెత్తిపోతూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం అనే దానికన్నా టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే చెప్పాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ గారిని తీసేసి వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించుకొని ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారంగానే నడుస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మీరు చేసినటువంటి దాడులకి మరి ఎటువంటి కేసులు లేవా, ఎటువంటి చర్యలు తీసుకోరా? అసలు ఈ రాష్ట్రంలో పోలీసులకు కూడా రక్షణ లేదు. మొన్నటికి మొన్న పరకామణి కేసులో కూడా సేయి గారు చనిపోయారు. మరి ఈ పోలీసులకు కూడా రక్షణ లేదు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఎవరికి భద్రత ఉంది తెలియజేస్తారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలాంటి దౌర్జన్యాలు, దాడులు చేస్తూ ఉంటే ఏం చూసి మీకు ప్రజలు ఓట్లేశారు? మీరు చేయాల్సిన, మీరు ఇచ్చిన హామీలు అవన్నీ నెరవేర్చకపోగా ఎంతసేపు దౌర్జన్యాలు చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని హతమార్చాలి, మీ టీడీపీ నాయకులైతే మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు ఇవే. కానీ మీ టీడీపీ నాయకుల్ని భద్రపరుచుకునే పరిస్థితుల్లోనే మీరు ఉన్నారు తప్ప ఇదంతా జరగకూడదు అని మీ టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులకు కానీ ఎప్పుడైనా పిలిచి మీరు దండించారా? లేకపోగా మీరు ఎంకరేజ్ చేసే రీతిని మీరు నడిపిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని. మీరు ఈరోజు చేసింది ఏదైతే మీరు దౌర్జన్యాలు, దాడులు చేస్తూ ఉన్నారో, బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో ఈ రోజున దౌర్జన్యాలు చేసి ఆఫీసును పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల ఫోటోల్ని పగలగొట్టి వైఎస్ఆర్ విగ్రహాన్ని విరగొట్టిందే కాకుండా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి లేడీ వాళ్ళ హస్బెండ్ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారంటే, మీరు దౌర్జన్యాలు చేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. దీనికి తగిన శాస్తి త్వరలోనే మీరు ప్రజల ద్వారానే తెలుసుకుంటారు. మీరు అసలు ఈ 3 సంవత్సరాలు కూడా అధికారంలో ఉంటారా, దిగిపోతారా అనే రీతిలో మీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు తెచ్చిపోయినాయి. ఒక ఎమ్మెల్యే, ఒక బాధ్యతమైన పదవిలో ఉన్న బాలకృష్ణ పార్టీ కార్యాలయాల మీద ఇలాంటి దాడి చేపట్టడం కరెక్ట్ కాదు. రోజుల వరకు తిరిగి వస్తాయి, తిరిగి ఇవ్వడానికి ఏమి ఇబ్బంది ఉండదు. తిరిగి తీసుకోవాల్సి వచ్చింది. తీసుకునే మనస్తత్వం ఉండాలి, తీసుకోవాలి.
వెంబటనే హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. అక్కడ ఉన్న డిఎస్పీని ఎస్ఐలు అందరినీ సస్పెండ్ చేసి పార్టీ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు కాబట్టి గూండాలను అరెస్ట్ చేసి బాలకృష్ణ కూడా తక్షణమే రాజీనామా చేయాలి. బాలకృష్ణ ఎందుకు రాజీనామా అంటే సొంత కాన్స్టిట్యూన్సీలో జరుగుతుండగా ఏం చేస్తున్నాడు? నిద్రపోతాడా? తాగి పడుకున్నాడా? తాగి పడుకొని ఉంటాడు. అందుకని జరిగి ఉంటే వెంబటనే బాలకృష్ణ హోమ్ మినిస్టర్ డిఎస్పీని వెంబటనే సస్పెండ్ చేయాలి. దాన్ని మీకు అందిస్తూ అంబేద్కర్ గారికి నమ్మరాలు